హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ జత కలిసే 44 భాగాన్ని వినేద్దాం. షాక్ అయి చూశాను. తెలీదు అన్నట్టు తలుపుతూ, రిషి ఎప్పుడూ చెప్పలేదా అన్నారు ఆంటీ. లేదు అన్నట్టు తలూపాను. అంకుల్ కంటే ముందు నాకొక పెళ్ళయింది. అరేంజ్డ్ మ్యారేజ్. ఫిజికల్, సెక్సువల్, మెంటల్ అబ్యూస్ని 2 years పాటు భరించాను. 2 years తర్వాత ఇక భరించలేక బయటకు వచ్చేసాను. 1 month పాపతో అని నా వైపుకు తిరిగి, మంజు అన్నారు ఆంటీ. షాక్ అయి చూశాను. అంటే వాళ్ళిద్దరూ స్టెప్ బ్రదర్ అండ్ సిస్టరా అన్నట్టు. అప్పటికి నాకు ఉద్యోగం లేదు, భవిష్యత్తు మీద క్లారిటీ లేదు. ఏ ఒక్కరూ నువ్వు ఆ నరకం నుండి బయటకొచ్చి మంచి పని చేశావని చెప్పలేదు. అందరూ నా మీద జాలి పడిన వాళ్ళే, నన్ను నా జీవితాన్ని హేళన చేసిన వాళ్ళే. కన్నవాళ్ళు కదా, దూరంగా విసిరేయలేరు. ఇంట్లో పెట్టుకొని పాపని నన్ను చూసుకుంటుంటే నాకే విరక్తిగా అనిపించేది. ఇదే నా జీవితమని. ఒకరి సంపాదన మీద 5గురు ఆధారపడడం కరెక్ట్ కాదనిపించింది. బీఈడీ చేసి గవర్నమెంట్ టీచర్ పోస్టులకి రాశాను. దేవుడు నా వైపు ఉన్నాడేమో. మొదటిసారి వచ్చేసింది. మేబీ ఆ జీతం ఎక్కువ కాకపోవచ్చు, కానీ నాకొక ఆధారం. ఎవరు మనల్ని చులకన చేయాల్సిన అవసరం లేకుండా ఒక భద్రత నాకు, నా కూతురికి అని అనుకున్నాను. కానీ మళ్ళీ దేవుడు నా వైపు ఉన్నాడేమో. లైబ్రరీలో ఒక ఫ్రెండ్గా మీ అంకుల్తో పరిచయం అయింది. తనెప్పుడూ నా మీద జాలి పడలేదు సుబ్బు. నన్ను అందరితో సమానంగా చూసేవారు. మేబీ ఒక రకంగా ఆ ఐడెంటిటీ నేను కోరుకున్నానేమో. ఆ పరిచయం ప్రేమ అని రియలైజ్ అయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. సరే, నా గురించి పక్కన పెట్టు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ కూడా ఆల్రెడీ విడాకులై ఒక పాపతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకుంటారా ఇంట్లో? ఎంత కష్టపడ్డాడో తెలీదు. ఒప్పించి అందరి ఇష్టంతోనే కోడలిగా ఇంటికి తీసుకుని వచ్చారు. రిషినైనా ఒక మాట అంటారేమో కానీ మంజుని నెత్తిన పెట్టి చూసుకుంటారు. నాకు చిన్న వయసులో అన్ని కష్టాలని పెట్టేసిన తర్వాత జీవితం ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చింది. నా భర్త, నా 2 పిల్లలు, నా ఇల్లు, నా అత్తామామలు, నా ఉద్యోగం, ఇదంతా ఒక బ్యూటిఫుల్ లైఫ్. నేను ఊహించిన దానికంటే ఎంతో అందంగా ఉంది. ఇదే నేను ఆ అబ్యూస్ నుండి బయటికి రావడానికి ట్రై చేయకుండా వాళ్ళకి వీళ్ళకి భయపడి ఉంటే ఈ లైఫ్ నాకుండేదా? ఇంకా అలానే భయపడుతూ ఏడుస్తూ ఏదో ఇంట్లో ఉండేదాన్నే కదా. ఇంత సమస్య ఉందంటే అది దాటితే ఇంకా అందమైన భవిష్యత్తు ఉందని. కాబట్టి నీ లైఫ్ ఇక్కడే ఆగిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఇంకా ఇంకా అందంగా ఉంటుంది, భయపడకు అని నా బుగ్గలు లాగి, పూరీ చైనా అన్నారు ఆంటీ. వద్దు అన్నట్టు తలూపాను మొహమాటంగా. నీకు పాలపూరి తెలుసా అన్నారు. తెలీదు అన్నాను నేను. అవునా, అది నా ఫేవరెట్, చాలా చాలా బాగుంటుంది, అదే చేసుకుందాం అని పూరీలకి పిండి కలుపుతుంటే, సిద్ధార్థని ఎలా పనిష్ చేయాలత్తా, నాకు తనని అలా వదిలేయాలని లేదు. తను నన్ను 4 years మెంటల్ టార్చర్కి గురి చేశాడు. ఎన్ని మాటలు అన్నాడు. నన్ను, నా లైఫ్ని, నా ఫ్రెండ్స్ని, నా పేరెంట్స్ని కొట్టాడు, అబ్యూస్ చేశాడు, రేప్ చేయబోయాడు. ఇప్పుడు నా న్యూడ్ ఫొటోస్ ఎడిట్ చేశాడు. ఇన్ని చేసిన వాడిని ఎలా పనిష్ చేయాలో నాకు తెలియడం లేదు. కానీ ఇప్పుడు కోర్టులకి, కేసులకి టైం వేస్ట్ చేసుకుంటే ఎలా అని అనిపిస్తుంది. ఏం చేయాలత్తా అన్నాను. నిజానికి ఇవేవి ఈ మధ్య వరకు నాకు తెలీదు. నాకు తెలిసి ఎవరికీ తెలియదు. కొందరు పరువు అని ఆగిపోతే, కొందరు ఇలా టైం వేస్ట్ అవుతుందని ఆగిపోతారు. కానీ ఈ మధ్యనే మా స్కూల్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఆటో డ్రైవర్ ఆ పాపని ఏదో మొలెస్ట్ చేయబోయాడు అంట. మొత్తం 1 weekలో కేసు క్లోజ్ అయిపోయింది తెలుసా. ఇప్పుడు చట్టాలన్నీ మనకి ఫేవర్లో ఉంటున్నాయి. నిజాయితీగా వాడుకోవాలే కానీ ఆడవాళ్ళకి రక్షణ లేకపోయినా న్యాయాన్ని అయితే ఇస్తున్నాయి. నేనే వీటి గురించి నీకు చెప్దామని అనుకున్నాను కానీ మళ్ళీ నీ అభిప్రాయం తెలుసుకోకుండా మాట్లాడడం ఎందుకని ఆగిపోయాను. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే అంతా దగ్గరుండి చేస్తారు. చాలా నిజాయితీ గల ఆఫీసర్ అండ్ కొంచెం ఫెమినిస్ట్ కూడా అన్నారు ఆంటీ. సరే అన్నట్టు తలూపాను నేను. ఇదిగో తిను, ఇదే పాలపూరి అంటే అని బౌల్లో వేసి నా ముందు పెట్టారు అత్త. చాలా బాగుంది తిని చెప్పాను చిన్నగా. అప్పుడే రిషి కూడా వచ్చాడు లోపలికి. బ్యాగ్ మొత్తం ప్యాంట్రీ యూనిట్లో సర్దేస్తూ ఒక చిన్న కవర్ మాత్రం నా పక్కన పెట్టాడు. రిషి, చేతులు కడుక్కొనిరా తిందు అని తనకి చెప్పి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వస్తాను, ఆవిడతో మాట్లాడదాం అన్నారు ఆంటీ. సరే అని వెళ్తూ ఆ కవర్ ఓపెన్ చేసి చూశాను. ఏంటా అని. ప్యాడ్స్ కావాలని నేను రిషిని అడగలేక ఊరుకుంటే ఎలా తెలుసుకున్నాడు కానీ తీసుకొచ్చి పెట్టేశాడు రిషి. చిన్న స్మైల్ తనకిచ్చి వాటిని లోపల పెట్టేసి కూర్చున్నాను బెడ్ మీద.
ఇది ఈజీగా వదిలేయకూడదు. అసలు తప్పు చేసింది సిద్ధార్థ్ అయితే నేనెందుకు వదిలేయాలి, నేనెందుకు భయపడాలి, ఈ విషయంలో సిద్ధార్థ్కి శిక్ష పడకుండా ఊరుకునేది లేదు అని స్థిరంగా అనుకుని గూగుల్ సెర్చ్లో చూస్తున్నాను. అసలు ఇలాంటి కేసులను ఎలా ఫామ్ చేస్తారో, వాటి శిక్షలు ఏంటి అని. చూసేంత ఈజీగా ఉంటాయా ఏమో తెలీదు, కానీ నా తరపు నుండి ఒక ట్రై అయితే చెయ్యాలి కదా అని అనుకుని ఒక నిట్టూర్చి ఫోన్ పక్కన పెట్టేశాను. డోర్ మీద నాక్ చేసి లోపలికి రావచ్చా అన్నాడు రిషి. బెడ్ మీద నా చున్నీ తీసి వేసుకుంటూ హా అన్నాను భయం వేస్తుంటే ఒక పక్క. ఇది దెబ్బలకి ఆయింట్మెంట్, ఇది పెయిన్ కిల్లర్స్, ఇది ఆ దెబ్బలు తగ్గడానికి. ఇప్పుడు ఒకటి వేసుకుంటే రేపటికి తగ్గుతుంది, అండ్ ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు రిషి. థ్యాంక్స్ తడబడుతూ చెప్పాను. ఇట్స్ ఓకే, శ్రీజాక్కతో మాట్లాడావా అన్నాడు రిషి. లేదు చేస్తాను. సరే టేక్ కేర్ అని బయటికి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఆంటీ వచ్చారు లోపలికి. మాట్లాడనా ఆవిడతో అని. సరే అన్నట్టు తలూపాను కాస్త భయంగాని. అత్త ఆవిడతో కాసేపు మాట్లాడి నాకు ఫోన్ ఇచ్చారు మాట్లాడమని. ఆవిడ అడిగిన ప్రశ్నలకి నిజంగా నాకు తెలిసిన అన్ని సమాధానాలు చెప్పేసి ఎదురు చూస్తున్నాను ఆవిడ సమాధానం కోసం. రేపు ఎర్లీ మార్నింగ్ వైజాగ్ స్టార్ట్ అవుదామని రెడీగా ఉండమని చెప్పారు ఆవిడ. ఎందుకో ఏమిటో తెలియకపోయినా సరే అన్నట్టు తలూపాను నేను. మధ్యాహ్నం లంచ్కి రిషి పాస్తా చేస్తే టీవీలో జంధ్యాల గారి సినిమా పెట్టుకుని చూస్తూ తిన్నాం మేము ముగ్గురం. సాయంత్రం అంకుల్ వచ్చేసరికి హాల్లోని తలొక దిక్కులో సేద తీరుతున్న మా ముగ్గురిని చూస్తూ నవ్వి ఫ్రెష్ అయి వచ్చి మాతో జాయిన్ అయ్యారు అంకుల్. టీ పెడతానని ఆంటీ లేస్తుంటే కూర్చో నేనే పెట్టి తీసుకొస్తాలే అని కిచెన్లోకి వెళ్ళి టీ స్నాక్స్ తీసుకుని వచ్చి పెట్టారు టేబుల్ మీద. టేబుల్ మీద ఆవిడ పెట్టడానికి నాకు దగ్గరగా వచ్చినప్పుడే నా మొహాన్ని చూసారేమో. కళ్ళు తీక్షణంగా పెట్టి నా వైపే చూస్తూ అక్కడే నించున్నారు అంకుల్. ఏం మాట్లాడద్దు అన్నట్టు కళ్ళు అర్పడం కనిపించింది నాకు. సరే అన్నట్టు తలూపి ఆంటీ పక్కనే కూర్చున్నారు అంకుల్ కూడా. మీ నాన్న చూడరా చిరంజీవిలా యాక్షన్ చేసేస్తున్నారు. నిన్నటి దాకా స్నాక్స్ తింటా అంటే ఆరోగ్యం ఆయుర్వేదం అనుకుంటూ ఆ టీవీలో వచ్చే తెల్ల పంచ అంకుల్లాగా ఓవర్ యాక్షన్ చేసి ఈరోజేమో మీరున్నారని ఎన్ని స్నాక్స్ తెచ్చారు. హిపోక్రెటిక్ మీ నాన్న అన్నారు ఆంటీ. ఆ మాట వినగానే నవ్వి అందరం డాడీలా ఫిట్గా ఉండాలని ఆయన కోరిక అన్నాడు రిషి. లేదు మా పెళ్ళప్పుడు మీ అమ్మ లడ్డులా ఉండేది, నాకు భలే ఇష్టం అసలు అలా. ఇప్పుడు స్నాక్స్ అంటుందా. ఆ తర్వాత మాత్రం ఏమండి నా సైజులో డ్రెస్సులు దొరకడం లేదు, ఏమండి నా పాత డ్రెస్సులు టైట్ అయిపోయాయి, ఏమండి నా ఏజ్ హీరోయిన్స్ చూడండి ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను అంటూ నెక్స్ట్ టైం నేను స్నాక్స్ అడిగినా తేకండి అని ప్రగల్భాలు పలుకుతుంది. అయినా ఆవిడే హెడ్ ఆఫ్ చెఫ్, హోమ్ మినిస్టర్, ఇంకా మనం తెచ్చేది వండేది ఏముంది అన్నారు అంకుల్. అయితే నిజమేలేండి అన్నాడు రిషి. అయినా మీ ఆంటీకి ఏం తక్కువ, హీరోయిన్లా లేదు, నువ్వేమంటావు చిత్ర అన్నారు అంకుల్. ఉన్నారు అన్నట్టు తలుపి చిన్నగా నవ్వాను నేను. మీకు ఈ మధ్యన మరీ భాషా భేదాలు లేకుండా పోయినట్టున్నాయి, ఏదో పరభాషా చిత్రాలు చూస్తున్నారు అన్నారు అంకుల్. మలయాళం సినిమా మేడం ఫేవరెట్ అన్నాడు రిషి. సుజ్జి నువ్వెప్పటి నుండి మలయాళం సినిమాలు చూస్తున్నావు అన్నారు అంకుల్. మీ మేడం కాదు మా మేడం నాన్న అన్నాడు రిషి. మా మేడం అంటే అనుకుని రిషి వైపు చూశాను ఆశ్చర్యంగా. టీచర్ గారు బెత్తం ఒక్కటే తక్కువ ఆవిడికి అసలే అన్నాడు కంటిన్యూ చేస్తూ. ఓ చిత్రానా, అయినా నా స్టూడెంట్స్ కూడా తెగ చూస్తూ ఉంటారు ఈ సినిమాలు అన్నారు అంకుల్. ఏమండి రేపు కారు మాకు వదిలేసి మీరు బండి మీద వెళ్ళండి అన్నారు ఆంటీ. హా సరే, రిషిని డ్రైవింగ్ లైసెన్స్ ఉందా నీ దగ్గర అన్నారు అంకుల్. ఉంది నాన్న అన్నారు రిషి. సరే అని కాసేపు సినిమా చూసి వాళ్ళ స్టూడెంట్స్ రావడంతో వెళ్ళిపోయారు అంకుల్. ఎక్కడికి వెళ్తున్నావు రేపు, ఏమైనా ప్లాన్ చేశారా అన్నారు రిషి. ఎక్కువ నటించుకు స్వాతిముత్యం, నేను నీ అమ్మని, సో తగ్గి నటించు అన్నారు ఆంటీ. నేనేం చేశాను బిక్కుమొహం వేశాడు రిషి. నీ ఇద్దరు సూపర్ హీరో సూపర్ ఉమెన్ అనుకుంటున్నారా. చూడు రిషి, అన్ని విషయాల్లో ఇండిపెండెన్స్ పనికిరాదు. మనుషులు బ్రతకడానికి పెద్దవాళ్ళ అవసరం లేదని అనుకుంటే చాలా కష్టం. కొన్నిటికి ధైర్యం కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవసరపడుతుంది. ఇంకెప్పుడు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూల్లో ఒంటరిగా నిర్ణయాలు తీసుకోకు కాస్త సీరియస్గా చెప్పారు ఆంటీ. తనేం చేయలేదత్తా, నేనే అని నేను నసకబోతుంటే మీ ఇద్దరు పిల్లి ఎలుక అని బాగా తెలుసు నాకు. ఈ వార్నింగ్ మీ ఇద్దరికి అని రేపు వైజాగ్ వెళ్తున్నాం మనం అన్నారు. ఓ ఓకే అన్నాడు రిషి. లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్ చేయగలవు కదా. హలో, ఆవిడ స్పోర్ట్స్ కార్ రేంజ్లో డ్రైవ్ చేసేస్తుంది, నేను చేయలేకపోతే ఆవిడ స్టార్ట్ చేస్తారులే అన్నాడు రిషి. అవునా, డ్రైవింగ్ నేర్చుకుని మంచి పని చేస్తావు సుబ్బు,
నాకు మీ అంకుల్ నేర్పడానికి అన్ని తంటాలు పడ్డారు కానీ నాకు ఇష్టం లేదు అని ముసిముసిగా నవ్వి ప్యాసింజర్ ప్రిన్సెస్ నేను అన్నారు నవ్వుతూ. రాత్రి డిన్నర్కి బయటికి వెళ్దామని రిషి అడిగినా ఈరోజు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఇంట్లోని బుద్ధిగా తినాల్సిందే అని వంట చేసి తినేశాక త్వరగా పడుకోమని ఆంటీ కూడా వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్తో మాట్లాడి లీవ్ పెట్టుకున్నారు. ఆ తర్వాత రోజుకి సుబ్బు మనం ఈ రూమ్లో పడుకుందాం, మంజు మంజు రూమ్లో బెడ్ బాగలేదు, వీళ్ళకి ఆ హైట్ తక్కువ పరుపులు ఇష్టం, నాకు అస్సలు నచ్చదు, మా రూమ్లో పడుకుందాం అన్నారు ఆంటీ. పర్లేదత్తా మీరు పడుకోండి, నేను అక్కడే పడుకుంటాను అన్నాను. నేను మరీ అంత హృదయం లేని దానిలా కనిపిస్తున్నానా? కొత్త ప్లేస్లో ఒంటరిగా పడుకోవాలంటేనే ఎవరికైనా భయం ఉంటుంది, అలాంటిది ఈ పరిస్థితుల్లో అస్సలు అవసరం లేదు, మా రూమ్లోకి వచ్చి ఆ అంకుల్కి తలగడ ఇచ్చేస్తే ఎక్కడైనా పడుకుంటారు, పర్లేదు అని నవ్వి ఏమండి మేమిద్దరం ఇక్కడ పడుకుంటాం, మీరు ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అవ్వండి అని డోర్ క్లోజ్ చేసేసారు అత్త. ఇది చూడు మా పెళ్లి ఫోటో, నా ఒళ్ళో కూర్చుంది కదా బుడంకాయ, అదే మంజు అని నవ్వి రేపు ఏం జరిగినా కంగారు పడకు, మన కంగారు నిర్లక్ష్యం జాలి ఇవే మనల్ని ఎదుటి వారి ముందు వీక్ చేసేస్తాయి, మనం ఎప్పుడైతే వీక్ అవుతామో అటువైపు నుండి ఇంటెన్షన్స్ సరిగ్గా లేకపోతే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు, ఆ రిలేషన్షిప్ బ్యాలెన్స్ కోల్పోతుంది అని నా తలనిమిరి దా పడుకుందాం అని నా చుట్టూ చెయ్యేసి ఎక్కువ ఆలోచించుకున్నా అమ్మకి చెప్పావుగా అన్నీ నేను చూసుకుంటాను అని ముద్దు పెట్టి గుడ్ నైట్ అన్నారు ఆంటీ. ఆవిడ చుట్టూ చెయ్యేసి థ్యాంక్స్ అమ్మా అన్నాను కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. బుజ్జి తల్లి అని బుగ్గలు లాగుతూ నా నైటీ తడిచిపోతుందే ఆ ట్యాప్ కొంచెం కట్టే అన్నారు ఆంటీ. కళ్ళు తుడుచుకొని కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ట్రై చేశాను కానీ తర్వాత రోజు ఏం జరుగుతుందో అనే భయం నన్ను నిద్రకి దూరం చేసింది. 5 అవుతుండే కానీ అలారం మోగుతుంటే దాన్ని ఆపి బెడ్ దిగి లేచి వెళ్ళిపోయారు ఆంటీ బయటికి. ఆంటీ వెళ్ళగానే భయానికి కాళ్ళు చేతులు ఆడడం మానేశాయి నాకు. ఇప్పుడు నేను మళ్ళీ సిద్ధార్థని ఫేస్ చేయాలి, తనతో మాట్లాడాలి అంటుంటే స్పష్టంగా వెన్నులో వణుకు మొదలైంది నాకు. కాసేపు కళ్ళు మూసుకొని ఏదేదో ఆలోచిస్తుంటే సుబ్బు మనం స్టార్ట్ అవుదామా అంటూ లోపలికి వచ్చారు ఆంటీ. నేను స్నానం చేసి వస్తాను, లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని వచ్చి కూర్చున్నాను సోఫా మీద. వెనక నుండి సరిగ్గా నా భుజంకి 6 అడుగుల ఎత్తులో మొహాన్ని పెట్టి పరీక్షగా చూస్తాడు రిషి. ఏం చేస్తున్నావు రిషి? కంగారుగా అడుగుతూ లేచి నించున్నాను భయంగా. దెబ్బలు తగ్గాయా లేదా అని చూశా. ఐఆమ్ సారీ అపాలజీగా చెప్పాడు. పర్లేదు తడబడుతూ చెప్పి లేచి కిచెన్లోకి వెళ్ళిపోయాను భయంగా. ఏమైంది? గడగడ వాటర్ తాగుతున్న నన్ను చూస్తూ అడిగారు ఆంటీ. ఏం లేదు అన్నట్టు తలూపి స్టార్ట్ అవుదామా అన్నాను. హా లాంగ్ జర్నీ కదా అని టిఫిన్ ప్యాక్ చేస్తున్నాను, దారిలో ఏమైనా కొనుక్కోవచ్చు అనుకో, బట్ ఎందుకైనా మంచిదని అని డబ్బా క్లోజ్ చేసి బ్యాగ్లో పెట్టి రిషి పద ఇంకా అన్నారు ఆంటీ. ఐఆమ్ రియల్లీ సారీ అన్నాడు రిషి. ఇట్స్ ఓకే అని కారులో కూర్చున్నాను. కాకినాడ టౌన్ సర్పవరం జంక్షన్ దగ్గర ఆ పోలీస్ ఆఫీసర్ గారి ఇల్లు, అక్కడ ఆవిడ్ని కలిస్తే తర్వాత ఏం చేయాలో చూడొచ్చు అన్నారు ఆంటీ. సరే అని సర్పవరం వరకు వెళ్ళాక ఆవిడికి ఫోన్ చేస్తే రూట్ చెప్పారు ఇంటికి. సెక్యూరిటీ పెద్దగా లేరు కానీ బయట కానిస్టేబుల్స్ హోమ్ గార్డ్స్ ఉన్నారు, ఆవిడతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నట్లున్నారు. లోపలికి వెళ్తూ బోర్డు మీద నా నేమ్ చూశాను, స్మరణ రమేష్, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్పీ కాకినాడ అని. నాకు ఈరోజు మీటింగ్స్ ఏమీ వద్దండి, నేను వేరే పని మీద వైజాగ్ వెళ్తున్నానంటూ బయటకొచ్చి నమస్కారం సుజిత గారు అని ఆంటీని పలకరించి నిన్న నాతో మాట్లాడిన అమ్మాయి నువ్వేనా? యూ డిడ్ ఏ బ్రేవ్ జాబ్ మై డియర్, పదండి కారులో కూర్చొని మాట్లాడుకుందాం, ఇప్పటికే లేట్ అవుతుంది అని వచ్చి మాతో పాటు కారులో కూర్చొని రమణ గారు వైజాగ్ విమెన్ పోలీస్ స్టేషన్ వింగ్ని నాకు కమ్యూనికేషన్లోకి తీసుకురండి అని చెప్పి ఇంతకీ నేను ఇబ్బంది పెట్టిన పోలీస్ ఎవరన్నావు అన్నారు నా వైపు చూసి. తెలీదు అన్నట్టు తలూపాను. పేరు పక్కన పెట్టు, క్యాడర్ ఏంటి? హెడ్ కానిస్టేబుల్ మ్యామ్ తడబడుతూ చెప్పాను. ఓకే అని కొంచెం త్వరగా డ్రైవ్ చేయనా అన్నారు రిషితో. సరిగ్గా అరగంటలో వైజాగ్ రీచ్ అవుతున్నామంత వరకు కంటిన్యూగా ఆవిడికి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇక వైజాగ్కి లాస్ట్ బోర్డు కనిపించగానే ఫోన్ పక్కన పడేసి ఇప్పుడు చెప్పు ఏం జరిగింది పిన్ టు పిన్ అన్నారు. ఆవిడ అడిగినట్టే అన్నీ మళ్ళీ మొదటి నుండి చెప్పాను సరిగ్గా. వాళ్ళ ఇల్లు ఎక్కడ అన్నా? పనోరమా హిల్స్ అని అప్పుడెప్పుడో చెప్పాడు, సరిగ్గా తెలీదు. వాళ్ళ ఫాదర్ స్టీల్ ప్లాంట్లో డీజీఎం అన్నాను నేను. ఓ ఓకే ఒక్క నిమిషం అని ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి సిద్ధార్థ్ డీటెయిల్స్ అన్నీ చెప్పి అడ్రస్ పెట్టమని కాల్ కట్ చేశారు. ఇదిగో ఈ అడ్రస్ కంట పోనివ్వు అని రిషికి గూగుల్ మ్యాప్స్ పెట్టించి నా చేతిని తీసి పట్టుకుని సి చిత్ర డైరెక్ట్గా వెళ్ళగానే ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవ్వకు,
అంతా నేను చూసుకుంటాను అని సిద్ధార్థ్ వాళ్ళ ఇంటికి దగ్గరగా రాగానే రిషి వైపే చూస్తూ, నువ్వు ఇక్కడే ఉండు బాబు, వైజాగ్ విమెన్ పోలీస్ టీం వస్తారు, వాళ్ళని లోపలికి తీసుకొని రా అని లోపలికి తీసుకుని వెళ్ళారు నన్ను. సెక్యూరిటీ బీభత్సంగా ఉంది ఆ ఏరియాకి. ఈ పోలీస్ ఆఫీసర్ కూడా నాన్ యూనిఫామ్లో ఉన్నారు కదా, మమ్మల్ని లోపలికి పంపిస్తారా అని ఆలోచిస్తున్నప్పుడే కార్డు తీసి అతనికి చూపించి లోపలికి నడిచారు ఆవిడ. ఆవిడ వెనకే ఆంటీ, ఆ వెనకే నేను. కింద సిద్ధార్థ్ వాళ్ళ పేరెంట్స్ సోఫాలో కూర్చొని ఏదో మాట్లాడుకుంటుంటే మమ్మల్ని చూసి లేచి నించుని, ఎవరు కావాలి అని అడిగారు వాళ్ళ ఫాదర్. సిద్ధార్థ్ అని. ఓ, మా అబ్బాయే, ఇంతకీ మీరు? మీ అబ్బాయి ఎడిటింగ్ బాగా చేస్తారంట కదా, నాకు తెలిసిన వాళ్ళు చెప్తే తనతో కొన్నిటిని ఎడిట్ చేయించుకోవడానికి వచ్చాం అన్నారు ఆంటీ. ఓ అని, ఎడిటింగ్ కూడా చేస్తాడా అన్నట్టు మొహాలు ఆశ్చర్యంగా పెట్టుకుని పక్కనే ఉన్న ల్యాండ్ లైన్ నుండి సిద్ధార్థ్కి ఫోన్ చేశారు కిందికి రమ్మని. వస్తున్నాను అని విసుగ్గా మొహం పెట్టుకుని కిందికి దిగాడు సిద్ధార్థ్. తను నన్ను చూస్తేనే మొహం చిట్లించి వచ్చి కూర్చున్నాడు వాళ్ళ ఫాదర్ ముందు. తను నన్ను కళ్ళతోనే బెదిరిస్తుంటే నా చేయి పట్టుకుని నన్ను కంట్రోల్ చేస్తున్నారు ఆంటీ. హాయ్ సిద్ధార్థ్, నువ్వేదో ఫొటోస్ బాగా ఎడిట్ చేస్తావంట కదా, నాకు కూడా కొన్ని ఫొటోస్ కావాలి, ఎడిట్ చేసి ఇస్తావా అన్నారు పోలీస్ ఆఫీసర్. ఏం ఎడిట్స్ సిద్ధార్థ్ అని అడిగారు వాళ్ళ ఫాదర్. న్యూడ్స్, అమ్మాయిల న్యూడ్ ఫొటోస్ బాగా ఎడిట్ చేస్తాడు కదా సిద్ధార్థ్. నేనేం చేయలేదు అన్నాడు సిద్ధార్థ్. న్యూడ్స్ ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు, ఎవరనుకొని ఎవరితో మాట్లాడుతున్నారు, మా వాడు అలాంటి వాడు కాదు, వాళ్ళ మదర్ కంగారు పడిపోతున్నారు. ఒక్క నిమిషం అని వాళ్ళు నాపి, నీ కళ్ళ కింద ఆ నల్లటి మచ్చలేంటి, కళ్ళెందుకు అంత ఎర్రగా ఉన్నాయి అన్నారు పోలీస్ ఆఫీసర్. రాత్రులు పడుకోకుండా ఆ నెట్ఫ్లిక్స్లో ఏవేవో చూస్తూ ఉంటాడు, అందుకే అని వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, నేను సిద్ధార్థ్తో మాట్లాడుతున్నాను, మీరందరూ కాసేపు కామ్గా ఉండండి అన్నారు పోలీస్ ఆఫీసర్. సేమ్ వాళ్ళ అమ్మగారు చెప్పిన ఆన్సరే చెప్పాడు సిద్ధార్థ్. నిద్ర లేకపోతే దిమ్మకి మాటలు తక్కువ రావాలే, మరి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏం యూజ్ చేస్తావు, గంజాయా, కొకైనా, స్టిమ్యులెంట్సా కళ్ళు ఎగరేసి అడుగుతుంటే. చూడండి, మీరెవరో తెలీదు, మా ఇంటికి వచ్చి డ్రగ్స్ అంటూ మా అబ్బాయికి అక్కర్లేని పెంటని అంటగడతారేంటి, ఏమనుకుంటున్నారు అసలు అని వాళ్ళ నాన్నగారు వాయిస్ రైజ్ చేస్తుంటే, తగ్గండి, నా పేరు స్మరణ, ఎస్పీ, ఉమెన్ పోలీస్ వింగ్, కాకినాడ, ఇంకా ఏమైనా చెప్పాలా సూటిగా చూస్తూ అడిగారు. పోలీస్, మీరెందు మా ఇంటికి వచ్చారు? కన్నారుగా పుత్రరత్నాన్ని, వాడిని అడగండి అన్నారు సీరియస్గా. ఏం చేశావు సిద్ధార్థ్, డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయావా సీరియస్ అవుతూ అడిగాడు సిద్ధార్థ్ వాళ్ళ నాన్నగారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.